నాకు ఎన్ని మంత్స్ అని మీరు అనుకుంటున్నారు అని, అండ్ నాకు బాబు పుడతాడా పాప పుడుతుంది అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా జరిగింది, మీరేమనుకుంటున్నారు, నేను ఎలా ఇంత హ్యాపీగా కనిపిస్తున్నాను కదా, మీరేమనుకుంటున్నారు అనేది. హే గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు నేను డే వ్లాగ్ అయితే చేయబోతున్నాను. సో ఇది లెప్సిన వెంటనే వీడియో తీస్తున్నాను అనమాట. సో మీరేం నా ఫేస్ గురించి ఇగ్నోర్ చేయండి. సో రాకేడ్ చూడండి ఆడుకుంటూ ఉన్నాడు. ఇల్లంతా క్లీన్ అయిపోయింది. మా పని అమ్మాయి వచ్చేసి పని అంతా చేసుకొని వెళ్ళిపోయింది. బొల్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యి మిగతా ఏమేమి చేస్తానో అని చూపిస్తాను. ఇంకా మా సాయి పడుకున్నాడు. సో నెక్స్ట్ ఏమేమి చేస్తాను అనేసి ఈరోజు డే వ్లాగ్ మొత్తం షేర్ చేస్తాను. నా ప్రెగ్నెన్సీలో ఒక రోజు అనమాట ఇది. అండ్ మెమొరబుల్గా ఉంటుంది అనేసి షూట్ అయితే చేస్తున్నాను. టిఫిన్ ఏం తింటాము, ఆఫ్టర్నూన్ లంచ్ ఇవన్నీ మీతో షేర్ చేస్తాను. సో ఎలా ఉంటుందో అనేసి చూసేయండి. సో గాయ్స్, ఇవాళ టిఫిన్ వచ్చేసి బయటకేనే తెచ్చుకున్నాం అనమాట. ఎందుకంటే ఆఫ్టర్నూన్కి నేను చికెన్ అండ్ అలాగే ఎగ్ బిర్యానీ చేయబోతున్నాను కాబట్టి. సో ఇవాళ టిఫిన్ బయటకే తెచ్చుకున్నాము. కొంచెం 11 o'clock అయింది, కొంచెం లేట్ అయింది ఇవాళ. బయట అంత బాగుండదు, బట్ అప్పుడప్పుడు తింటే ఏం కాదు. సో ఏదున్నా లేకున్నా లూడో అయితే ఉంటుంది, లూడో ఆడుతూ ఉంటుంది అన్నట్టు. కొంచెం హెల్దీగానే, అంటే మంచి దగ్గర మంచి బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చిండు. ఇప్పుడు ఈ టిఫిన్ తినేసి నేను ఇంకా స్టార్ట్ చేయాలి లంచ్కి. రాఖీ గడికి నైట్ రైస్ ఉంటే పెరుగన్నం కలిపి పెట్టేశాము. ఇప్పుడు నేను టిఫిన్ తినేసి ఆ ప్రిపరేషన్లో అయితే ఉంటాను. చికెన్ కర్రీ సింపుల్గా నా స్టైల్లో అండ్ ఎగ్ బిర్యానీ చేయబోతున్నా. చాలా రోజుల తర్వాత ఎగ్ బిర్యానీ తినాలనిపిస్తుంది. నేను చాలా రేర్గా తింటా బయట మేము అసలు ఫుడ్డే తినము, అంత నచ్చదు నాకు బయట. కానీ అప్పుడప్పుడు ఇక సో ఇవాళ ఇంట్లో చేస్తాను కదా అనేసి ఇంకా మార్నింగ్ ఒక్క టైంకి ఏం చేసుకుంటామనేసి బయట తెప్పించుకున్నాను. కూల్ వెదర్, అసలు వర్షం పడుతూనే ఉంది మాకైతే. ఒక 15 days నుంచి డైలీ వర్షం పడుతుంది. నిన్నైతే వర్షం తీసేసింది, కరెంట్ కూడా లేదు. ఇప్పుడు తినేసి కరెంట్ వచ్చేదానికి వెయిట్ చేసేసి ఇంకా ఎగ్ బిర్యానీ అండ్ అలాగే చికెన్ కర్రీ చూపిస్తాను, చూడండి. సో గాయ్స్, టిఫిన్ అయితే తినేసాను. సో మార్నింగే లేచి సో మసాలా అంతా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఎగ్ అయితే ఉడకబెడుతున్నాను. ఎగ్ ఉడికిన తర్వాత ఎగ్ బిర్యానీ చేద్దాము. సో గాయ్స్, టిఫిన్ అయితే తినేసాను. టిఫిన్ తినేసిన తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకుంటాం కదా, ట్యాబ్లెట్స్ వేసుకోగానే అలా మబ్బు వచ్చేస్తుంది, అంటే నిద్ర వచ్చేస్తుంది అనమాట. సో ఒక 1 hour అలా పడుకొని లేచి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేస్తాను. సో ఇప్పుడైతే స్లీపింగ్ టైం గాయ్స్, అండ్ వెదర్ కూడా చాలా కూల్గా ఉండడం వల్ల అలా నిద్ర వచ్చేస్తుంది. ఇక పడుకొని లేచి లంచ్ ప్రిపేర్ చేసి లంచ్ అయితే తినేసి ఈవినింగ్ ఏం చేస్తాను అనేసి చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు రెస్ట్ మోడ్. బాయ్ బాయ్. సో గైస్, పడుకొని లేచాను. సో కొంచెం లేట్ లేసేసాము, అలారం పెట్టుకున్నాం కానీ అలారం ఆఫ్ చేసి మరి పండుకున్నా. లేట్ అయిపోయింది. పొద్దున్న ఒక్కటే దోశ తిన్నాం కాబట్టి ఆకలి అవుతుంది కాబట్టి ఉడకబెట్టిన గుడ్లు బిర్యానీ చేద్దామని ఉడకబెట్టినా. ఆకలి వేస్తుంది అనేసి ఇక కోసేసి ఉప్పు కారం వేసుకొని తింటున్నాం అనమాట. అంటే నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు ఎగ్ తినమని, బట్ నాకు ఎగ్ వట్టిగా పోదు, అందుకే బిర్యానీ చేద్దాం అనుకున్నా. బట్ ఇంకొక 6 eggs ఉడకబెట్టడానికి పెట్టేసి ఈ ఎగ్స్ని అయితే తినేస్తున్నాము. ఎందుకంటే నాకు ఆకలి అవుతుంది. సో కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోవాలి కదా. అండ్ అలాగే మా ఆయన మామిడి పండు కోసిచ్చాడు, తిను చాలా బాగుంది, స్వీట్గా ఉందనేసి ఇవి 2 వేసేసి బిర్యానీ చికెన్ కర్రీ చేద్దాం గైస్. సో ఎగ్ కారం అయితే వేసుకొని తింటున్నా. ది ఇండస్ వాలే నుంచి అయితే 2 మంచి నాకు కావాల్సింది వాడుకోవడానికి నేనైతే 2 ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా యూస్ఫుల్ అని చెప్పాలి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తే ఏం తీసుకున్నా అనేసి. మెయిన్ ఇప్పుడు అల్యూమినియం వాడద్దు అండ్ అని చెప్తున్నారు కాబట్టి సో నేను ఎక్కువ యూస్ చేసేది కుక్కర్ వాడతాను. నేను కుక్కర్ వాడతా కాబట్టి 5 లీటర్ది ఒకటి కుక్కర్ తీసుకున్నాను అనమాట. బాగుంది అండ్ స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి హ్యాపీగా మనం యూస్ చేసుకోవచ్చు. చాలా రోజుల నుంచి మా ఆయన అడిగాను నేను, తీసి అంటే లాస్ట్ కొనిచ్చాడు అనమాట. సో కుక్కర్ ఇప్పుడు మీ ముందరే ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ కుకింగ్ కూడా ఈరోజే చేద్దాం మనం. సో ఇది స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ అనమాట. సో 5 లీటర్స్ అయితే తీసుకున్నాను, ఎక్కువ వాడతాను కాబట్టి. సో ఇది ఉంటే మనకు బెటర్ అనేసి తీసుకున్నాను. సో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది రావడమే మనకు 3 లేయర్తో వస్తుంది కాబట్టి సో మనకి ఎటువంటి మాడిపోవడం కానీ అలాంటివి ఏమీ ఉండదన్నమాట. అండ్ మనకు చాలా మందంగా కూడా ఉంది.
చాలా గట్టిగా కూడా ఉంది, మందంగా కూడా ఉంది కాబట్టి ఎటువంటి సో చాలా పెద్దగా చాలా మందంగా ఉంది. సో మనం స్టవ్ మీద వాడుకోవచ్చు అండ్ అలాగే మనము కరెంట్ స్టవ్ మీద కూడా వాడుకోవచ్చు అనమాట. సో గట్టిగా ఉన్నాయి కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ అయితే ఏమి ఉండవు. అండ్ దీంట్లో వచ్చేసి మనం నార్మల్ కుక్కర్ లాగా పొంగడము అవి ఇవి ఏమి ఉండదు. అండ్ ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఈ లేయర్ థిక్ బాడీతో అయితే వస్తుంది, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఫాస్ట్గా కూడా మీరు కుకింగ్ అంటే ఫాస్ట్గా కుకింగ్ కూడా అయిపోతుంది. అంటే దీంట్లో మనకి ఫాస్ట్గా కుకింగ్ కూడా అయిపోతుంది. 100% ఫుడ్ సేఫ్, ఎందుకంటే మనకి స్టీల్ కాబట్టి. అండ్ నో పోవడం కానీ స్టిక్కీగా ఉండడం కానీ అలాంటివి ఏమీ ఉండదు. బెటర్ మీరు కూడా, ఎందుకంటే స్టీల్కి మారిపోండి. ఇప్పుడు అందరు చెప్తున్నారు కదా స్టీల్ ఉండేది మాత్రమే వాడాలి అనేసి, అల్యూమినియం వాడొద్దు అనేసి. సో అందుకే అందరు మీరు కూడా మంచి ఒక కుక్కర్ తీసుకోండి 5 లీటర్ది. ఎందుకక్క మీ ఇద్దరే ఉంటారు కదా అంటే డెఫినెట్గా మాకు 5 లీటర్ది కావాలి, ఎందుకంటే నేను ఎక్కువ బిర్యానీస్ అవి ఇవి వండుతుంటాను కాబట్టి. నాట్ ఓన్లీ నేను దీంట్లో సాంబారు పప్పు ఇవే మాత్రం కాదు, నేను రైస్ అండ్ అలాగే బిర్యానీస్ ఎక్కువ కుక్కర్లోనే చేస్తాను, సేవ్ చేస్తాను గ్యాస్ని. కాబట్టి నాకు కుక్కర్ అయితే అవసరం. ఇంకొక కుక్కర్ ఉన్నా పర్లేదు నాకు, ఎందుకంటే నేను కుక్కర్ ఎక్కువ వాడతాను. అండ్ ఇక్కడ నేను వచ్చేసి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్ అయితే తీసుకున్నాను. సో ఇది బిర్యానీ అయినా చేసుకోవచ్చు, నార్మల్గా రైస్ కూడా చేసుకోవచ్చు. సేమ్ దానిలాగానే ఇది కూడా, అంటే ట్రిపుల్ లేయర్తో అయితే వస్తుంది. 3 లేయర్స్తో వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి మాడిపోవడం కానీ సీజనింగ్ అవ్వడం కానీ స్టిక్గా రావడం కానీ ఉండదు. సో చాలా మందంగా అండ్ బరువుగా కూడా ఉంటాయి. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, తొందరగా మనకు వంటలన్నీ ఫాస్ట్గా అయిపోతాయి. సో సూపర్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. ది ఇండస్ వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మనకి మంచి క్వాలిటీ ఉండే స్టీల్ పాత్రలు అయితే మనకు ఉంటాయి కాబట్టి. నాకైతే ఇవి రెండు చాలా యూస్ఫుల్ కాబట్టి, ఒకటి రైస్కి ఒకటి సాంబారు అవికి ఇవికి అనేసి కుక్కర్ తీసుకున్నాను. నాకు చాలా తక్కువ ప్రైస్లోనే మంచిగా వచ్చింది. ఇప్పుడు నేను దీంట్లో ఎగ్ బిర్యానీ అండ్ అలాగే చికెన్ కర్రీ చేసి చూపిస్తాను. నేను చికెన్ కర్రీ కూడా కుక్కర్లోనే చేస్తాను, ఎందుకంటే నాకు కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి నేను ఎక్కువ కుక్కరే వాడతాను. మటన్ తినను కాబట్టి అఫ్కోర్స్ నేను చికెన్ తింటాను కాబట్టి కుక్కరే వాడతాను. ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి హ్యాపీగా కుక్ చేసుకొని తినొచ్చు. అండ్ మీరు నా కూపన్ కోడ్ కనుక యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. నేను స్క్రీన్ పైన వేస్తాను నా కూపన్ కోడ్, ఆ కూపన్ కోడ్ యూస్ చేయండి. ఇప్పుడైతే నేను వెళ్ళేసి కుకింగ్ అయితే చేస్తాను. దీంట్లో బిర్యానీకి అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. ఫస్ట్ బిర్యానీకి పెట్టేసి మనం చికెన్ కర్రీ కూడా వండుకుందాం. సో మా ఆయనకు కొంచెం అంటే ప్లెయిన్గా పోదు, సో కొంచెం ఏదైనా దాంట్లో కర్రీ ఉంటే ఈజీగా తినేస్తాడు. ప్లస్ స్టీల్ కాబట్టి ఆయిల్ కూడా చాలా తక్కువ వాడుతున్నాను, సో తక్కువ యూస్ చేస్తున్నాను. గరం మసాలా వేసుకుంటున్నాను. చూడండి అప్పుడే ఆయిల్ వేడైపోయింది. ఇది కూడా ట్రై చేయండి ఇంట్లో బిర్యానీ సింపుల్గా. ఇది చికెన్లోకి అండ్ అలాగే ఎగ్ బిర్యానీలోకి చూద్దాం. ఇప్పుడు బిర్యానీ దీంట్లో చేస్తున్నా కదా, మనకి కింద మాడుతుందో లేదో చూద్దాం. మనము ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. కావాలి అనుకుంటే చెప్పేస్తా ఈజీగా. ఇదిగోండి ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఉడకబెట్టేసి. అండ్ లైట్గా పసుపు, ఇగ్నోర్ దట్ డిస్టర్బెన్స్ గైస్. సో పసుపు కారం ఉప్పు వేసేసి ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. సో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నాను గైస్. ఇప్పుడు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ఇందులోకి నేను కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను గైస్. ఇక్కడ టమాటో ప్యూరీ వేసుకుంటున్నాను గైస్. బిర్యానీ ఎలా అయితే చేసుకుంటామో అలానే, కాకపోతే ఎగ్ పులావ్ అన్నట్టు, ఇది దమ్ బిర్యానీ కాదు. కారం వేసుకుంటున్నాను. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను, 1 స్పూన్ వేసుకున్నాను. కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. అదేంటక్క చికెన్ మసాలా వేసుకుంటున్నాం అంటే కొంచెం వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను పెరుగు అయితే ఏం యాడ్ చేయను. నాకు కొంత పెరుగు ఫ్లేవర్ అయితే ఏం నచ్చదు అట్లా బిర్యానీలో వినా. కొంచెం కూడా మనకి ఎక్కడ కూడా అడగంటలేదు. సో గైస్ ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ కూడా మసాలాలో కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. సో చూసారు కదా ఎగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2.5 గ్లాస్ పోసుకున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ ఓన్లీ 1.5 గ్లాసే తీసుకున్నా కాబట్టి బియ్యము. 2.5 గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నాను. వచ్చిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చికెన్ కర్రీ మీకు ఏం చూపెట్టాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ వస్తుంది కాబట్టి. ఇది కూడా వస్తుంది కానీ నా స్టైల్లో చేసిన కాబట్టి చెప్పిన అంతే.
చికెన్ కర్రీ ఏమి మసాలా ఎక్కువ వేయకుండా చేస్తున్నాను. రైస్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం మీరు అంటే ఇప్పుడు దమ్కి పెడతానే అన్నప్పుడు కొంచెం పైన నెయ్యి వేసుకోండి, బాగుంటుంది. బట్ నా దగ్గర ఇప్పుడు నెయ్యి అయిపోయింది. సో రైస్ అయితే మనకి బిర్యానీ అయిపోయినట్టు గైస్. ఎల్లిగడ్డ వేసినాను. సో చికెన్ ఫ్రై అయ్యి ఆల్రెడీ వాటర్ అంతా వచ్చేసింది. సో ఇప్పుడు నేను కారం కూడా వేసుకుంటున్నాను. నేను చాలా సింపుల్గా వేస్తున్నాను, చెప్పినా కదా బిర్యానీలో ఆల్రెడీ నేను మసాలా ఎక్కువ వేసుకున్నా కాబట్టి ఓన్లీ సింపుల్గా చేస్తున్నా చికెన్ కర్రీ. గైస్ చూడండి, ఇంకా చికెన్ ఫ్రై అవుతుందో లేదో అప్పుడే బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు బిర్యానీ దమ్ అవుతుంది గైస్. సో మనకి బియ్యం ఉడికింది అన్నప్పుడు బాస్మతి రైస్లో ఎక్కువ మనకి స్పూన్ వేసి ఇలా కలిపొద్దు ఎక్కువ. సో లైట్గా అలా వదిలేస్తే మనకి దమ్ అయిపోతుంది. బిర్యానీ రెడీ అయిపోయే లోపల ఒక విజిల్ వస్తే మనకి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. సో దమ్కి వదిలేస్తున్న బిర్యానీ. ఇక్కడ చూడండి చికెన్ కర్రీ కూడా సూపర్గా చేస్తున్నాను. సో కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను, కొంచెం కొబ్బరి కూడా వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ పోస్తున్నా. కుక్కర్లోనే కాబట్టి మనకి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. ఒక 1 విజిల్ వేస్తే మనకి చికెన్ కూడా రెడీ అయిపోతుంది. సో ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే కుక్కర్ బెటర్. నేను ఎప్పుడు కుక్కర్లోనే చేస్తాను. సో లుకింగ్ లైక్ వావ్ కదా. ఇప్పుడు కుక్కర్ విజిల్ వేసేసి ఒక 1 విజిల్ అయితే రానిద్దాం. సో గైస్ మనకి విజిల్స్ వచ్చేసింది. మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే బిర్యానీ కూడా చూడండి దమ్ అవుతుంది. ఇదిగోండి దమ్ అయిపోతుంది. సో గైస్ మన బిర్యానీ అండ్ అలాగే చికెన్ కర్రీ రెండు రెడీ అయిపోయినాయి. రండి చూపిస్తాను. దిస్ ఈజ్ యమ్మీ చికెన్ బిర్యానీ. సారీ చికెన్ బిర్యానీ కాదు, చికెన్ అని చికెనే గుర్తొస్తుంది. చూడండి గైస్, కొంచెం కూడా తల మంటలేదు. ఇక్కడ చూపి కొంచెం కూడా మాడిపోలేదు. సో చాలా బాగా అయింది. ఎగ్ బిర్యానీ అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. సో చాలా ఫాస్ట్గా ఉడికిపోయింది గైస్. నేను జస్ట్ 2 విజిల్సే వేసాను. మీకు కూడా కావాలి అనుకుంటే లేట్ చేయకుండా ఆర్డర్ పెట్టుకోండి. స్టీల్లో తినడం వల్ల చాలా మంచిది ఇప్పుడు హెల్త్కి. మనము అల్యూమినియంలో తినొద్దు అండ్ అలాగే నాన్ స్టిక్లో కూడా తినొద్దు అంటున్నారు కాబట్టి స్టీల్కి కన్వర్ట్ అయిపోండి. సో నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇప్పుడు లేట్ చేయకుండా తినేద్దాం, బాగా ఆకలి అవుతుంది. కూర్చొని తినాలని ఉంది. ఒక్క ముద్ద ఇక్కడ తినేసి అక్కడ వెళ్ళి కూర్చొని తింటా. మా ఆయన కూడా తింటాడు. ఇప్పుడు వేసిస్తాను. బాగుంది. కాకపోతే నిజం చెప్పాలంటే స్పైసీ కొంచెం ఎక్కువైంది. బట్ ఇట్స్ ఓకే, మేము స్పైసీ తింటాం కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది. సేమ్ మనకి చికెన్ బిర్యానీ ఎలా ఉందో అలానే ఉంది. ఇంకా వెళ్ళేసి తినేద్దాం గైస్. మా సాయి కూడా వేసి చేసి నేను కూడా తింటాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. బాబు సాయిబాబు చూడండి, కూర లేనిది అస్సలు తిన్నాడు. కూర కలుపుకొని తింటున్నాడు. తినింది అయిపోయిన తర్వాత అలా కొంచెం మాటలు చెప్పుకొని ఇప్పుడు బయట అయితే కూర్చున్నాం. మా సాయి బయటికి వెళ్ళాలంటే, ఎందుకంటే ఛాయ్ తాగని. ఇంట్లో నేను ఎంత టేస్టీగా పెట్టినా ఇతను ఛాయ్ తాగడు, బయటనే తాగుతాడు. ఇక్కడ రాఖీ అడు కూర్చున్నాడు. రాఖీ గడితో ఇలా నేను కూడా కూర్చున్నా. కొంచెం వాక్ చేశాను. నైట్ అయిపోయింది. నైట్ రొటీన్ ఏమని చూపిస్తాను అని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే నేను మీకు చెప్తాను. సాయి బయటకు వెళ్ళేసి వస్తాడు ఇప్పుడు. ఓకేనా గాయస్, బాయ్. ఈవినింగే తిన్నాను కాబట్టి ఇంకా ఆకలేం అవుతలేదు. సో ఇవాళ మొత్తం కొబ్బరి బోండా తీసుకోలేదు కాబట్టి కొబ్బరి బోండా తీసుకుంటున్నాను. అండ్ నైట్కి అస్సలు ఆకలేదు. డ్రై ఫ్రూట్స్ ఇలా కొబ్బరి బోండా తాగేస్తే కడుపు నిండిపోతుంది. డ్రై ఫ్రూట్స్ కూడా ఇవాళ తీసుకోలేదు. చికెన్ తిన్నా కాబట్టి కొంచెం హెవీ అయిపోతుంది అనేసి ఫుడ్ ఎక్కువ అవుతలేదు నాకు. అండ్ మీరు గెస్ట్ చేయండి నాకు ఎన్ని మంత్స్ అని మీరు అనుకుంటున్నారు అనేసి. ఇఫ్ ఇన్ కేస్ మీరు గెస్ట్ చేస్తే నేను లైక్ కొడతాను. అట్లని మీరు ఫస్ట్ 1 నుంచి 9 వరకు పెట్టకండి. 1, 2, 3, 4, 5, 6, 7 మంత్, 8th మంత్, 9th మంత్ అని పెట్టకండి. ఏదో ఒక మంత్ మీ మనసులో అక్కకి ఇన్ని మంత్స్ ఉండొచ్చు అని మీరు అనుకుంటారు కదా, ఆ మంత్ని మీరు కమెంట్ చేయండి.
బట్ ఒక్కరే ఫస్ట్ 2, సెకండ్, థర్డ్, 4 అట్లా పెడితే నేను లైక్ కొట్టాను. జెన్యున్గా ఒక కమెంట్ పెడితే అది కరెక్ట్ అయితే నేను లైక్ ఇస్తాను ఆ వీడియోకి. సో ఇప్పుడు హైడ్రేషన్ కోసం మంచి కొబ్బరి బోండా అయితే తాగుతున్నాను. మా సాయి వీడియో తీస్తూ నవ్వుపిస్తున్నాడు నాకు. అండ్ రాఖీ ఉన్నాడు ఎట్టు పోడు గైస్. వాడికి కొంచెం చిన్నగా గాయమైంది. వాడికి చిన్న గాయం అంటే వాడికి గొక్కొని పెద్ద గాయం చేసుకున్నాడు. వాడికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఒక సిరం ఇచ్చారు, అది మందు. అది రాఖీ ఆ మందు పెడుతున్నాం అనమాట. వాడికి తగ్గిన తర్వాత వాడితోనే ఒక వీడియో తీసేది ఉంది, ఎందుకంటే అది ఇంపార్టెంట్. నాకు చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి. సో రాఖీతో ఒక వీడియో తీస్తాను. అండ్ నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా జరిగింది, అంటే ఈజీగా అయిపోయిందా లేకుంటే కష్టంగా అయిందా, సో మీరేమనుకుంటున్నారు, నేను ఎలా ఇంత హ్యాపీగా కనిపిస్తున్నాను కదా, మీరేమనుకుంటున్నారు అనేది గెస్ చేయండి. అండ్ నాకు బాబు పుడతాడా పాప పుడతాడా కూడా గెస్ చేసి కామెంట్ చేయండి. ఎన్ని మంత్స్ అనేది నేను తొందరలో చెప్తాను. ఇంకా నేను సాయి రియాక్షన్ వీడియో పెడతాను. సో నెక్స్ట్ వీడియో అదే పెడతాను కదా, ప్రతిసారి ఇదే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి సాయి ఎలా రియాక్షన్స్ ఇచ్చాడు, ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనేసి పెడతాను. అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి, బోల్డెన్ వీడియోస్ ఉన్నాయి. ఇంకా నా ప్రెగ్నెన్సీ జర్నీ ఫస్ట్ నుంచి ఎలా ఉండే అనేసి షేర్ చేసుకుంటాను. అండ్ నేను మీకు ఒక్కటే అడుగుతున్నాను, మీరు నాకు ఎన్ని మంత్స్ అని అనుకుంటున్నారో, నా బంప్ చూసి అంటే నా బేబీ బంప్ చూసి ఎన్ని మంత్స్ అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఎందుకంటే మంచిగానే కనిపిస్తుంది. సో ఫస్ట్ అనుకుంటారా, సెకండ్ అనుకుంటారా, థర్డ్ అనుకుంటారా, ఫోర్త్ అనుకుంటారా, 5 అనుకుంటారా, 6 అనుకుంటారా, 9th అనుకుంటారా, అది మీ ఇష్టం. సో ఎంత అనుకుంటున్నారో అని కమెంట్ చేయండి. అండ్ మన బర్త్డే కూడా వచ్చేస్తుంది. సో చూద్దాము ఈసారి ప్రెగ్నెన్సీలో బర్త్డే ఎలా జరుగుతుంది అనేసి. అండ్ రాఖీ గడితో ఒక వీడియో తీస్తా, మెయిన్గా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ రాఖీని ఎలా మెయింటైన్ చేస్తారు అని చాలామంది అడుగుతున్నారు. అంటే వర్షం చాలా అయిపోయింది, ఇప్పుడు కాదు, ఆఫ్టర్ డెలివరీ ఎలా మీరు మెయింటైన్ చేస్తారు అనేసి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ నేను షార్ట్ వీడియోస్ పెట్టినప్పుడు కాఫీ ఎక్కువ తాగకండి అని పెడుతున్నారు. జస్ట్ నేను చెప్పాలంటే వీడియో కోసమే తాగిన దాంట్లో నేను కాఫీ అంతా తాగను. నేను ఫుల్గా అవాయిడ్ చేసి, ఎప్పుడైతే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందో నేను చాలా బయట ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేసేసాను. నేను అస్సలు ఫుడ్ అనేది తీసుకుంటా లేదు. బయట ఫుడ్ కానీ, ఈ నూడిల్స్ కానీ, మ్యాగీ కానీ ఇవేం అస్సలు తినడం లేదు. అన్నీ మానేసాను. అసలు ఫుడ్డే పోతలేదు నాకు ప్రెగ్నెన్సీలో. అసలు నాకు ఎట్లుంది అనేసి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. డెఫినెట్గా మీరు ప్రెగ్నెన్సీ ఉండే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు నాకు లైక్ చేసి సపోర్ట్ చేస్తే డెఫినెట్గా నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తాను. డెఫినెట్గా మీరు అందరూ నాకు డైలీ ఒక వీడియో పెట్టండి అని అంటున్నారు. ప్రెగ్నెన్సీతో కొంచెం కష్టమే, కాకపోతే డైలీ వీడియోస్ కాకుండా షార్ట్ వీడియోస్ అయితే డైలీ ఒకటి పెట్టాలని నేను కూడా అనుకుంటున్నాను. నా ప్రెగ్నెన్సీ జర్నీని ఒక మెమొరబుల్గా పెట్టుకోవాలి. నాకు కూడా అంటే నా బేబీ బయటకు వచ్చిన తర్వాత ఒక ఈ డే ఇలా జరిగింది, ఈ మంత్ ఇలా జరిగింది అనే మెమరీస్ నాకు కూడా కావాలి. మేము కూడా డైలీ అనుకుంటున్నాం, నేను సాయి ఎప్పుడు అదే డిస్కస్ చేసుకుంటూ ఉంటాము, అదే అనుకుంటూ ఉంటాం. సాయి వీడియోలో ఏం మాట్లాడాడు అంటే ఇది బ్లాగ్ లాగా తీసాను కాబట్టి మాట్లాడు, ఏదైనా తనకి సంబంధించినది ఉంటేనే మాట్లాడతాడు. అండ్ సాయి అన్న నన్ను ఎలా కేరింగ్గా చూసుకుంటున్నాడు అనేసి రాబోయే వీడియోస్లో మీరు చూస్తారు. అండ్ మన ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ, మన యూట్యూబ్ వీడియోస్ కానీ అన్నీ వీలు తెచ్చుకొని నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి డైలీ లాంగ్ వీడియో కాకుండా షార్ట్ వీడియోస్ అయితే కంపల్సరీ పెడతాను గైస్. నెక్స్ట్ వీడియో వచ్చేసి సాయిన ఎలా రియాక్షన్స్ ఇచ్చాడనేసి చూడండి. ఇప్పుడైతే బ్లాగ్ ఎండ్ చేసేద్దాము. ఈ వీడియో మీకు నచ్చింటుందని నేను అనుకుంటున్నా. లైక్ ఇచ్చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. మనకు పెద్ద హేటర్స్ ఏం లేరు. సో హేటర్స్ ఒకవేళ కమెంట్ చేస్తే మీరు నా వీడియో వచ్చి నేను చూడండి అని చెప్పాను, కమెంట్ చేయండి అని చెప్పాను. మీరు వస్తారు, మీరు చూస్తారు, మీకు నచ్చింది మీరు పెట్టి వెళ్ళిపోతారు. సో మీకు నచ్చింది పెట్టి వెళ్ళిపోయినప్పుడు నాకు నచ్చింది నేను చేస్తాను. ఓకేనా గైస్, బాయ్ బాయ్. ఇంకా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. మా ఇద్దరికి ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయండి. రాఖీ కూడా చాలా మంది గోల్డెన్ ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ గైస్ నెక్స్ట్ మీరు ఏ వీడియో కోరుకుంటున్నారు? అండ్ నేను చాలామంది అంటే నేను వీడియోస్ పెడుతుంటే అక్క మీరు ప్రెగ్నెన్సీలో హెల్దీ ఫుడ్ ఏం తీసుకుంటున్నారు అని కమెంట్ చేస్తున్నారు. డెఫినెట్గా నేను ఆ వీడియో తీస్తాను. ఒక రోజులో ఒక వ్లాగ్ మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏం తీసుకుంటున్నాను అండ్ హెల్దీ ఫుడ్ ఏం తీసుకుంటున్నాను అనేసి తీస్తాను. అండ్ మీకు నెక్స్ట్ ఏం వీడియో కావాలనేసి కమెంట్ చేయండి, ఆ వీడియోతోనే వస్తాను. అంటే ప్రెగ్నెన్సీకి యూజ్ అయ్యేలాగా మీకు ఏం వీడియో కావాలి అని అనుకుంటున్నారో, సో నా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారో ఆ వీడియో కమెంట్ చేయండి. సో డెఫినెట్గా ఆ వీడియోతోనే వస్తాను.